మంత్రి సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట. ఏమిటికి ఈ ఆగ్రహం? కొండా సురేఖ కూతురు మాత్రమే వచ్చిందా? అంతకుముందుకు ఆగ్రహం లేదా? రాయగోబట్టి మాట్లాడిన పైన ఆగ్రహం కనిపిస్తలేదా? 2.5 సంవత్సరాలు అవుతుంది నోటికి వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చిన ప్రతిసారి అంటున్నాడు. ప్రతి సెకరు 2.5 సంవత్సరాలుగా ఆయన వితండవాదమే చేస్తుండు రేవంత్ రెడ్డి పాలన పైన. మరి దానిపైన మీ ఆగ్రహం ఇప్పుడు కనపడలేదేమి? బీసీల పైన కనిపిస్తుంది. ఇదే మహేష్ కుమార్ గౌడ్ అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఏలు పెడితే నల్లికుట్లోడు నప్పతట్లోడు నా పరిపాలన వానికేం అక్కరా వీనికేం అక్కరా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. మరి ఇదే మాటలు రాయగోపాల్ విషయంలో మాట్లాడినావా? స్టిల్ మాట్లాడగలుగుతావా ఈ రోజుకైనా? మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇక అధిష్టానం సైతం సీరియస్గా ఉందంట. చర్యలకు అవకాశం ఉందంట. ఉప ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడిన సీఎం అట. క్వశ్చన్ మార్క్ పెట్టరు. అధిష్టానం సైతం సీరియస్గా బీసీల పైన ఉంటుంది. అధిష్టానం సైతం సీరియస్గా ఉండి సస్పెన్షన్ బీసీలను చేస్తుంది, లేదా దళితులను చేస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి. ఇక చర్యలకు అవకాశం అంటే ఇప్పుడు ఆ మంత్రి పదవి పోయే అవకాశం ఉంది. సో వాళ్ళేమంటారు, మంత్రి పదవి ఉంటుందా పోతానే ముఖ్యం కాదు, ఆత్మగౌరవం ఉంటుందా పోతానే ముఖ్యం. మా ఆత్మగౌరవం పైన దెబ్బ కొడితే అది రేవంత్ రెడ్డి అయినా నా రాహుల్ గాంధీ అయినా నా ఇంకెవడైనా సరే కాంగ్రెస్ పార్టీలో మేమేం దేకం, మాకేం అక్కర్లేదు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను పరకాల్లో ఎమ్మెల్యే అవుతాను కొండా సుస్మిత చెప్తా ఉన్నది. అంటే మీ 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 దయాదాక్షిణాలకేం వాళ్ళేం ఆశపడతలేరు. ఏదైతే అదైంది కానీ తగ్గేది లే అంటారు రూపంగా. మీ చర్యలు ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలామంది పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వచ్చినాయి, తర్వాత బట్టి విక్రమార్క పైన వచ్చినాయి, కోమరెడ్డి వెంకరెడ్డి పైన వచ్చినాయి. మరి వీళ్ళందరినీ ఎవరిని చర్యలు తీసుకోలేదేమి? వాళ్ళని ఏం చేయలేం. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారినాయి. క్రమశిక్షణ రాహిత్యంగా భావించి నోటీసులు ఇవ్వడంతో పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించడు. ఆ పర్యటించినప్పుడు ఈ పనికిమాలిన డైలాగులు వాడింది. సో నువ్వు చేసిన కొన్ని పనికిమాలిన స్టేట్మెంట్సే నీకు ఇలా ఒంటరిగా బెల్లమై వచ్చి నీకు కూర్చుకుంటా ఉన్నాయి. నువ్వు ఇలా దాన్ని తీసుకోలేక చర్యలు తీసుకుంటా అంటే నీకే ఇప్పుడు బీసీలు మీకు దూరం కావాలని కాంగ్రెస్కి అంత ఆశగా ఉంటే మేం చేస్తాం. క్యాబినెట్లోకి కొండా సురేఖను తీసుకున్న డేవా నుంచి ఈ రోజు దాకా కూడా ఆమెను ఎప్పుడు వెళ్ళకూడదామా, ఎప్పుడు బయటికి వెళ్ళకూడదామా, ఎప్పుడు బయటికి పంపిద్దామా, ఇదే కథ నడుస్తూ 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 వచ్చింది. ఎందుకంటే ఆమె పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి అనుగుణంగా పనిచేస్తలేదు. వాళ్ళు చేసే దొంగ పనులకు లంగ పనులకు సహకరిస్తే అప్పుడు ఏ అవకాశం ఏ చర్యలు ఉండవు, ఏ సోకాజ్ నోటీసులు ఉండవు, ఇంకేం ఉండవు అనమాట. అది ఓపెన్ సీక్రెట్. ఈమె వివరణ అయితే ఇచ్చింది. ఈమె పత్తి గింజ జర్నలిస్ట్ మా రాధాకృష్ణ కూడా రాసిండేమో చూద్దాం. అంటే ఈ ముగ్గురు ముత్తైదులు కదా. ఇక సుస్మిత వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలు చేయొద్దంటారు. ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం. నా కూతురు వ్యాఖ్యలు పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలు, ఇందులో నా ప్రమేయం లేదు. నోటీసును ఉపసంహరించుకోవడానికి క్రమశిక్షణ కమిటీకి మంత్రి సురేఖ గారు వివరించారు. అరే బాబు మీరే వెనక్కి తీసుకోరే నాయన, నాకేమైనా సంబంధం ఉంటే కదా నన్ను అడగడానికి. నా నోట్లోకి వెళ్ళి నేనేమైనా మాట్లాడినా ఇంకే చూపిరంటాను. మీ దగ్గర నిజంగా అలాంటివి ఉంటే చూపించచ్చు, తప్పేం లేదు కదా. సో ఇది కొండా సురేఖ గారికి సంబంధించిన వార్త. అన్ని పేపర్లలో ఇంకా ఇంకా చాలా బ్రహ్మాండంగా రాసు. సో కాంగ్రెస్ అనుబంధ పత్రికలు కాంగ్రెస్ వాళ్ళు డబ్బు కొట్టుకున్నారు. సో ప్రజలుగా న్యాయ నిర్ణేతలు మీరు చెప్పురు నిజమేంది అబద్ధమైంది, ఎవరు దొంగ ఎవడు మంచోడు. సో ఇది కథనే.